ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత ప్రమాణాలతో విద్యాబోధన చేసే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో విశ్వాసాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కొత్త విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉన్నాయని స్థాయిని పెంపొందిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగు ప్రతి ప్రభుత్వ స్కూల్లో పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో కూడా చాలా స్కూల్స్లో ఐ థింక్ పెడుతున్నారు అనుకుంటా. సో ఇక్కడ 7వ వార్డు జెడ్పీ హై స్కూల్లో ఫస్ట్ నేను రావడం జరిగింది. ఏంటంటే గత సంవత్సరంగా ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయి, స్కూల్లో మీ ఆలోచనలు ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. మొన్నే తల్లికి వందనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఇంట్లో ఒకరికే కాదు, ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. సో అన్నిటి మీద పిల్లల అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అభిప్రాయము, టీచర్స్ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ కొత్త బిల్డింగు 2 ఫ్లోర్లు కట్టారు, కానీ బిల్డింగ్లన్నీ బాగా చేసినా సరే పెయింట్ అనేది ఇంకా పూర్తి చేయలేదు. ఇంకోటి కొన్ని కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్లో మెటీరియల్స్ కూడా పెడితే బాగుంటుందని కోరడం జరిగింది. వర్షం పడినప్పుడు వాటర్ క్లాగ్ అయిపోయి ఇక్కడే ఉండిపోతుంది అని కూడా వచ్చింది ఫీడ్బ్యాక్. ఇది ఇంప్రూవ్ చేయాలి. పాజిటివ్గా ఏంటి అంటే సన్నబియ్యం ప్రారంభించినప్పటి నుంచి ఇంకా మేము టిఫిన్ బాక్సులు పంపించట్లేదు. పిల్లలు చాలా ఆనందంగా వచ్చి స్కూల్లోనే తింటున్నారు. స్కూల్ బ్యాగ్స్లో టెక్స్ట్ బుక్స్ రేషనలైజ్ చేసిన తర్వాత స్కూల్ బ్యాగ్ బరువు కూడా తగ్గడము, పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉండడము, యూనిఫామ్స్ కూడా బాగున్నాయని తల్లిదండ్రులందరూ అప్రిషియేట్ చేశారు. సో ఓవరాల్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది. మా లక్ష్యం ఏంటి అంటే 2019లో 45 లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్లో చదువుతుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో అది 32కి పడిపోయింది. ఇప్పుడు మేమేంటంటే 45 కూడా ఈ 5 సంవత్సరాల్లో దాటాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాము. సంఖ్య పెరగడం అంటే సమాజంలో ప్రభుత్వ స్కూల్స్ మీద నమ్మకం పెరుగుతుంది అని అర్థం. ఆ నమ్మకం పెంచి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్సే బెటర్గా ఉన్నాయి అనే ఒక భావన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని రావాలనేది మా లక్ష్యం. తప్పకుండా లోకేష్ గారి నాయకత్వంలో అది మేము సాధిస్తామని చాలా బలంగా నమ్ముతున్నాం.